జర్నలిస్టుల సంక్షేమానికి జాబ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని జర్నలిస్టుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. జాబ్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జాబ్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, తిరుపతి ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో 32వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జాబ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్రిడేషన్లకు కోత పెట్టకుండా అందరికీ మంజూరు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ అందించేలా చూడాలని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను మరింతగా అభివృద్ధి పరచాలని, బస్సు, రైల్వే పాస్లను సకాలంలో అందేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని జాబ్ నాయకులు మునికృష్ణయ్య, రమణారెడ్డి, పీటర్, నాగార్జున, శేఖర్, శ్రీనివాసులు, రోషన్, చంద్రశేఖర్, గోపి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. వీడియోలు, ఫోటోలు చెప్పుంటే ఎగ్లెస్ తెప్పించుంటాం కదా. కవర్ అవ్వాలి కదా. What are you doing? What are you doing? Good now. అయ్యేసి ప్రసాద్ పెట్టండి. ప్రసాద్ పెట్టండి. ప్రసాద్ బాబా ఒకటి దేపా. ఫుల్ యాక్చువల్లీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్నటువంటి జర్నలిస్టులైన రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు ఈరోజు ప్రభుత్వానికి ప్రజల యొక్క గొంతుకగా వినిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి అనేక సంఘటనల్లో జర్నలిస్టులని సంఘటితం చేస్తూ ఈ రాష్ట్రంలో జాప్ ఆవిర్భవించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జాబ్ కమిటీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అర్హులైనటువంటి జర్నలిస్టులకు పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జాబ్ యూనియన్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జర్నలిస్టులకు అందాల్సినటువంటి అనేక సౌకర్యాలైనటువంటి అక్రిడేషన్లు కానీ, బస్ పాసులు కానీ, రైల్వే పాసులు కానీ, హెల్త్ స్కీములకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేసి జాప్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతూ అనేక కార్యక్రమాల రూపకల్పనకు జాప్ ముందుంటుందనేది తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.